తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. Possible action will be completed within 100 minutes. Bulk SMS గురించి నేను ఇంతకు ముందు చెప్పాను that no bulk SMSs election related can be sent after start of this 48 hours. ఏదైనా అట్లాంటి ఎవరికైనా వచ్చింది అంటే ప్రతి డిఓ దగ్గర ఒక్కొక్క నంబర్ని అడ్వర్టైజ్ చేయమని చెప్పాము. ఆ నంబర్లో కంప్లైంట్ చేయవచ్చు, ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్, చాలామంది దీని మీద క్లారిఫికేషన్ అడుగుతూ ఉంటారు. ఈసీఐ వారు ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్ వర్డ్ బై వర్డ్ ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్ టు యూ ఫర్ ద క్లారిటీ ఆఫ్ ద టీవీ అండ్ రేడియో ఛానల్స్. The Commission once again reiterates that TV, radio channel and cable networks should ensure that the content of program telecast or broadcast or displayed by them during the period of 48 hours do not contain any material including views, appeals by panelists or participants that may be construed as promoting or prejudicing the prospect of any particular party or candidate, or influencing or affecting the result of the election. This shall, among other things, include display of any opinion poll or of standard debates, analysis, visuals and sound bites. Whatever restrictions are there on the TV channel, electronic media, are there on the internet websites and social media platforms also. ఇప్పుడు వరకు ఆల్రెడీ మీకు తెలుసు 2-3 రకాల పోలింగ్ ఆల్రెడీ జరిగినాయి. లైక్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు చేశారు, హోమ్ ఓటింగ్ జరిగింది, తర్వాత సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ పంపడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి ఆఫ్ కోర్స్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ఇంకా రిపోర్ట్స్ వస్తున్నాయి మా దగ్గర. 1,88,000 voters have cast their vote. ఎగ్జాక్ట్ నంబర్స్ కొంత రీకన్సిలియేషన్ చేయాలి. దీంతో సహా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కొంత ఏరియా ఎక్కువ ఉంటుంది, అందుకని విదిన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కూడా వేరే అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద నుంచి కొంతమంది స్టాఫ్ దీంట్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో అట్లా ఉండదు, ఇందులో ఉంటుంది. అందుకనే కొంతమంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఆ రోజు ఓటు వేయవచ్చు. దో దే ఆర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ దే కెన్ ఓట్ ఇన్ దేర్ ఏరియా. అట్లాంటి 34,973 మంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకున్నారు, వాళ్ళు ఆ రోజు ఓటు వేస్తారు. తర్వాత హోమ్ ఓటింగ్ 21,680 ఇంతమంది చేశారు. దిస్ కాన్స్టిట్యూట్స్ 93.25% of the people who were approved. Balance people basically కొన్ని కేసెస్లో డెత్ జరిగినాయి, కొన్ని కేసెస్లో ఓల్డ్ ఏజ్ పీపుల్, అందుకని హాస్పిటలైజేషన్, కొంతమంది నాట్ అవైలబుల్, టెంపరీ షిఫ్టెడ్, ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. సో దే హ్యావ్ నాట్ ఓటెడ్. దిస్ ఓటింగ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ నౌ. దిస్ ఈజ్ క్లోజ్డ్. VFC basically voter facilitation center for the voters on election duty, అది కూడా క్లోజ్డ్. ETPBS మీకు తెలుసు, కౌంటింగ్ డేకి మార్నింగ్ 8 o'clock వరకు వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఈసారి ఈసీఐ వారు ఒక SMS ఫెసిలిటీ పెట్టారు. ఆ 1950
టోల్ ఫ్రీ నంబర్కి వాళ్ళు ఎస్ఎంఎస్ చేస్తే ఈసీఐ స్పేస్ వాళ్ళ ఎపిక్ నంబర్ పెడితే వాళ్ళకి అలాట్ చేసిన పోలింగ్ స్టేషను వాళ్ళ ఓటర్ డీటెయిల్స్ దాంట్లో వస్తాయి. సో దిస్ ఇస్ అ వెరీ ఈజీ మెథడ్ ఫర్ దెమ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద పోలింగ్ స్టేషన్ టు విచ్ దే ఆర్ అలాటెడ్. ఆఫ్ కోర్స్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. సో అబౌట్ 96% distribution has happened. So that anyway would have gone to them. This is also another way they can use. ఈసీఐ వారు ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫార్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. ప్రైమరీలీ క్యూ ఏరియా మీద ఇలాంగేటెడ్ షేడ్ పెట్టడము, డ్రింకింగ్ వాటర్ పెట్టడము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీల్ ఉన్న వరకు ప్లేసెస్లో కూలర్సు, ఫ్యాన్స్, పెడెస్టల్ ఫ్యాన్స్, మిస్ట్ ఫ్యాన్స్ ఎట్లాంటి అక్కడ ఏం దొరుకుతున్నాయి అది హైర్ చేసుకొని పెట్టమని చెప్పడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో అలాంగ్ విత్ మెడికల్ కిట్ ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే they are available for giving first aid etc. Standby lo of course